శ్రీ గురుభ్యో నమః. ధర్మకాయుడు ఇది శ్రీకృష్ణుని కథా విశేషములను, అందులోని ధర్మ మర్మములను, తత్వమును ఎంతో అందంగా మనకు తెలియపరిచేటువంటి పరమపావనమైన గ్రంథము. ఆ గ్రంథములోని విశేషాలను చెప్పుకుంటూ ఉన్నాము. ప్రత్యేకించి ఈరోజు మనము చెప్పుకోబోయే ఈ 13వ అధ్యాయములో మహర్షుల సంభాషణ అండి. మరువు, దేవాపి, అగస్త్యులు వారి సంభాషణ ద్వారా మనకు అనేక విషయములను తెలియచేస్తూ ఉన్నారండి. స్యమంతకోపాఖ్యానము, ఆ స్యమంతకోపాఖ్యానము కథ ప్రతి వినాయక చవితి రోజు మనము చెప్పుకుంటాము. అయితే ఆ కథలో ఉన్న అంతరార్థమేమిటి, పరమార్థమేమిటి, పైగా జ్యోతిశాస్త్రముతో ఆ కథకు సంబంధమేమిటి, జ్యోతిశాస్త్ర రహస్యములు, శ్రీకృష్ణస్వామి యొక్క జాతక విశేషములు, రామచంద్రమూర్తి యొక్క ఆ జాతక చక్ర విశేషములు, అనేకమైన అంశములను మనకు తెలియచేసేటువంటి ఇదిగో ఈ అధ్యాయాన్ని ఈరోజు చెప్పుకోబోతూ ఉన్నామండి. దుర్గ పర్వతారణ్యములలోని ఒక ఆశ్రమ వాటికలో ముంగిలి అరుగుపై అగస్త్యులు ధ్యాన నిమీలిత లోచనములతో ఆసీనులై ఉండిరి. సూర్యోదయానంతరము 2 ఘడియల కాలము దాటుటచే ప్రాతసంధ్యాది కార్యక్రమములు పూర్తి చేసిన శిష్యగణము వారికి అభిముఖులై కూర్చుండి ఉండిరి. చిరుమొబ్బులను తాకి వచ్చుచున్న చల్లని పిల్లవాయువులు వారిని స్పృశించుచు పులకింపచేయుచున్నవి. ఉత్తరాయణ పదమున పయనించుచున్న సూర్యభగవానుడు తన కిరణములను అచట ధ్యానమునందున్న అగస్త్యులపై ప్రసరింపచేయగా ఆ కుంభసంభవుని తేజస్సు తప్తకాంచన వర్ణమై మరి ఒక సూర్యుని తేజము వలె లోకములెల్లా వ్యాపించుచున్నట్లు కనిపించుచున్నది. సకల సృష్టికి మూలమగు ప్రణవనాదమే అచటి పక్షుల కలకూజనముగా లోయలలో ప్రతిధ్వనించుచున్నది. ఇంతలో 2 జటావల్కలధారులైన తాపసులు మందస్మిత వదనములతో పారవస్యమును సూచించు ముఖ కవళికలతో ముకుళిత హస్తులై ఆశ్రమమును ప్రవేశించిరి. వారిద్దరూ అగస్త్యులను సమీపించి వారికి సాష్టాంగ దండ ప్రణామములు ఆచరించుచుండగా అగస్త్యులు కన్నులు తెరచి వాత్సల్యపూరిత దృక్కులను వారిపై ప్రసరింపచేసిరి. ఆయన వారిని మైత్రేయ శిష్యులకు దేవాపి మరువులుగా గుర్తించి ఇట్లనేను అంటే అగస్త్య మహర్షి దగ్గరికి ఈ మరువు దేవాపి వీళ్ళిద్దరూ వచ్చారండి. ఎవరండి వీళ్ళిద్దరూ అంటే మైత్రేయ శిష్యులు అంటూ ఉన్నారు. అప్పుడు అగస్త్యుల వారు వారితో అంటూ ఉన్నారు, నా సహాధ్యాయ అగు మైత్రేయునికి శిష్యులకు మీకు స్వాగతము. మీ రాక అతని రాక వలనే మాకు ఆనందము కలిగించుచున్నది. మా మిత్రుడు కుశలమే కదా. వీళ్ళిద్దరు క్లాస్మేట్స్ అండి, సహాధ్యాయి అంటున్నారు. ఎవరండి? అగస్త్యుల వారు, మైత్రేయుల వారు. అందువల్ల మా ఫ్రెండు శిష్యులు మీరు, మా ఫ్రెండు బాగున్నాడా అని అడుగుతున్నాడండి. మా మిత్రుడు కుశలమే కదా. అప్పుడు మరువు అంటూ ఉన్నారు, పరమగురువులకు తమకు ఇవియే మా అభివందనములు. నేటి ఉషఃకాలమున మా గురుదేవులచే ఆజ్ఞాపింపబడిన వారమై శ్రావస్తి గుహల నుండి బయలుదేరి తమ సన్నిధికి చేరుకొంటిమి. గురుదేవులు కుశలముగనే ఉన్నారు. అచటి యజ్ఞయాగాది కార్యక్రమములు పురాణ పురుషుని అనుగ్రహము వలన నిర్విఘ్నముగా కొనసాగుచున్నవని తమకు మనవి చేయుమనిరి. అప్పుడు అగస్త్యుల వారంటున్నారు, మేమును మా ధ్యానపథమున
స్వామి లీలలను దర్శించుచునే ఉన్నాము. వారి లీలలందలి భావములే వేదార్థ ప్రతిపాదకములై వివిధ శాస్త్ర సమన్వయ స్వరూపములుగా మాకు గోచరించుచున్నవి. అప్పుడు దేవాపి అంటున్నారు, 5 ఏండ్లకు పూర్వము మేమిరువురము మా గురుదేవులతో కలిసి జగత్ కళ్యాణ రూపమగు రుక్మిణీ కృష్ణుల కళ్యాణమును తిలకించితిమి. ఈ నడుమ స్వామి అంధకవంశీయుడగు సత్రాజిత్తు యొక్క పెద్ద కుమార్తె అగు సత్యభామను, జాంబవంతుడగు వృక్షరాజు యొక్క కుమార్తె అగు జాంబవతిని పరిణయమాడినని తెలిసినది. ఆ సత్రాజిత్తును స్వామి ఏదియో మణిని అర్థించుటయు అతడు నిరాకరించి చివరకు మణిని తమ కుమారమణిని కూడా స్వామికి సమర్పించననియు తెలిసినది. అప్పుడు మరువంటున్నాడు, ఆ సత్రాజిత్తు స్వామిచే అర్థితుడయ్యును మణినీయ మొదట ఏల నిరాకరించెను. అప్పుడు అగస్త్యుల వారు అంటున్నారండి, అంధకవంశీయుడగు సత్రాజిత్తు ద్వారకలోని యాదవ ప్రముఖులలో ఒకడు. ఇతడు సూర్యోపాసకుడే కాని సూర్యునియందు దాగిన ఆత్మతత్వమును ఎరిగినవాడు కాడు. సత్రాజిత్తు అంటే సత్యభామ గారి తండ్రి అండి. ఈయన సూర్యోపాసకుడే, మంచిదే, కానీ ఆ సూర్యునియందు దాగిన ఆత్మతత్వము అది తెలిసినవాడు కాదుట. అతడు ఎప్పటి వలెనే ఒకనాటి ఉదయమున సముద్ర తీరమునందు సూర్య జపము చేయుచుండగా అతని యందు సంప్రీతుడైన సూర్యుడు పురుషాకృతితో అతని ఎదుట నిలిచెను. సూర్యుని ఆత్మప్రకాశ రూపమగు జ్ఞానమే పురుషాకృతిలో ఉన్న అతని ఉరమున మణిగా ప్రకాశించుచుండెను. అంటే మానవాకృతిలో దర్శనమిచ్చాడు కదండి. అప్పుడు ఏమైంది? అతని ఉరమున మణిగా ప్రకాశిస్తూ ఉందట. ఒకటి, ఇంతకీ ఏమిటండి ఆ మణి అంటే ఇక్కడ మనకి చెప్తున్నారు, ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్ అండి. సూర్యుని ఆత్మప్రకాశ రూపమగు జ్ఞానము అదండి. సూర్య భగవానుడి ఆత్మప్రకాశ రూపమైనటువంటి జ్ఞానమేటండి. ఆ జ్ఞానము మణిగా ప్రకాశిస్తోందిట. పురుషాకృతిలో ఉన్న అతని ఉరమున మణిగా ప్రకాశించుచుండెను. అందువలన అది స్యమంతకమని పిలువబడెను. స్యమంతకము అని పేరు అట్లా వచ్చింది. సత్రాజిత్తు ఒక సద్గురువును ఆశ్రయించి మంత్రమును ఉపదేశముగా పొందినవాడు కాదు. దీనికి కారణము అతని జాతకమున గురుని శుభస్థితి లేకపోవుటయే. జ్యోతిశాస్త్రంతో సమన్వయం చేసి చెప్తూ ఉన్నారండి ఈ కథంతా కూడా మనకి. ఈ సత్రాజిత్తు ఒక సద్గురుని ఆశ్రయించటము, ఆయన దగ్గర మంత్రాన్ని ఉపదేశంగా తీసుకోవటము, అట్లా సూర్యుణ్ణి ఆరాధించటము అలాంటి వాడు కాదండి. కానీ అందువల్ల ఏమైంది, ఎందువల్ల అట్లా జరిగింది అంటే కనుక అతని జాతకమున గురుని శుభస్థితి లేకపోవుట అంటున్నారు. ఈ కారణముననే అతడు శమంతకమును జ్ఞానస్వరూపముగా కాక భౌతికమగు ఒక విలువైన మణిగా భావించి తన మనసు దానిపై నిలిపెను. ఏమనుకున్నాడు ఇప్పుడు? ఆ శమంతకము ఆ సూర్యభగవానుడి శరీరముపై ప్రకాశిస్తున్నది, అది భౌతికమైన విలువైన మణి అనుకున్నాడండి. అంతేగాని జ్ఞానస్వరూపంగా భావించలేకపోయాడు. అది గ్రహించిన వివస్వంతుడు అంటే సూర్యుడండి. అది గ్రహించినటువంటి సూర్యుడు ఆ మణిని వెలికితీసి వేరుగా ఉంచెను. కానీ లోభావిష్టుడగు సత్రాజిత్తు ఆ మణి కారణముననే సూర్యుడు ప్రకాశవానుడగుచున్నాడని భ్రమించి దానిని తనకిమ్మని యాచించెను. తదనుగుణముగా అతనికి ఆ మణిని వసగి సూర్యభగవానుడు దాని మహిమను తెలిపి లోకహితార్థము ఉపయోగింపుమని ఆదేశించి తన లోకమునకు మరలిపోయెను. ఆ మణిని నాకు ఇవ్వమని అడిగాడు. ఎందుకని? అదేదో భౌతికమైనటువంటి విలువైన వస్తువు అనుకున్నాడు. అది ఆత్మజ్ఞానానికి సంబంధించినటువంటిది అని తెలుసుకోలేకపోయాడండి. సూర్యభగవానుడి ఆత్మస్వరూపమైనటువంటిది అని తెలుసుకోలేకపోయాడు. అడిగాడు, సూర్యభగవానుడు ఇచ్చాడు. అయితే ఆ మహిమని తెలిపి అయ్యా లోకహితార్థం ఉపయోగించు అని చెప్పాడు సూర్యభగవానుడు.
తన లోకమునకు మరలిపోయాడు సూర్యభగవానుడు. ఆ మణిని తన పూజాపీఠమునందు ప్రతిష్ఠించిన సత్రాజిత్తు దాని నుండి ప్రతిదినము 8 బారువుల సువర్ణము వెలువడుట కాంచి చాలా మోహమునందెను. ఆ మణి ఉన్న చోట దుర్భిక్షములు, ఉపద్రవములు, రోగములు, ఉత్పాతములు మున్నగునవి ఉండవని తెలిసిన మన స్వామి అంటే శ్రీకృష్ణస్వామి అండి రాజకు ఉగ్రసేనునికి ఇమ్మని, దాని వలన ప్రజాహితము కలుగునని సత్రాజిత్తుకు సూచించెను. అంటే నాకివ్వమని అడగలేదండి కృష్ణస్వామి, జాగ్రత్తగా చదువుకోవాలి మనం కథ. ఉగ్రసేనుడికి ఇవ్వయ్యా, దానివలన ప్రజాహితం అవుతుంది అని సత్రాజిత్తుకు చెప్పాడు. కానీ దానయందు మోహితుడగు సత్రాజిత్తు అందులకు అంగీకరింపలేదు. ఇట్లా కథ చెప్తూ ఉన్నాడండి అగస్త్య మహర్షి. అప్పుడు దేవాపి అడుగుతున్నాడు. కథ అంటే నిజంగా జరిగింది చెప్తూ ఉన్నాడు. అప్పుడు దేవాపి అడుగుతున్నాడు, మన స్వామి తానే కళ్యాణకరుడు మరియు ప్రజలకు సర్వసంపదలను ఇచ్చువాడు కదా, అట్లయినచో మణిని వేరుగా అర్థించుటయేలా? ఇవన్నీ మనకొచ్చే సందేహాలండి. మనకొచ్చే సందేహాలే ఆ ఋషులు మనకు అర్థమవ్వటం కోసము వాళ్ళు ప్రశ్నలు అడుగుతూ ఉన్నారు, మనకు సమాధానాలను అందిస్తూ ఉన్నారు. అయ్యా మన స్వామి ఆయనే అన్ని శుభాలు కలిగినటువంటి వాడు కదా, మరి ప్రజలకు సర్వసంపదలు ఇచ్చేవాడు ఆయనే కదా, మణిని వేరుగా ఆయన అడగటం ఏమిటి అని అడుగుతూ ఉన్నారు. అప్పుడు అగస్త్యులు అంటున్నారు, ఆ విషయము స్వామికి ఆశ్రితులకు వారికి విదితమే, కానీ యాదవులు ఆయనకు సమకాలికులే కానీ ఆశ్రితులు కాదు. అంటే కాంటెంపరీస్ యాదవులు అంత మాత్రమే, ఆయన ఆశ్రయించిన వాళ్ళు కాదు. అందువలన వారికి ఆయన కంటే మిగిలిన వస్తువులే ముఖ్యమైనవిగా గోచరించును. అట్టి అల్పబుద్ధియగు సత్రాజిత్తునకు బాధ్యతారహితుడగు ఒక సోదరుడు ప్రసేనుడు అనువాడు కలడు. అట్టే భోజవంశీయులగు శతధన్వుడు, కృతవర్మ మున్నగు దుర్బుద్ధి కుశలుడు అతని సంబంధీకులు కనుక ఎట్లయినను ఆ మణిని అతని కుమార్తెయను సత్యభామను తమ వశము చేసుకొని యోచన కలిగి ఉండిరి. ఇతని సంబంధీకులండి ఎవరు? శతధన్వుడు, కృతవర్మ మొదలైనటువంటి వాళ్ళు. వాళ్ళందరూ అదిగో ఇతని దగ్గర విలువైన మణి ఉంది, పైగా కుమార్తె ఉంది సత్యభామ, ఈ మణిని ఈ కుమార్తెని మనవశం చేసుకోవాలి అనేటువంటి యోచన కలిగి ఉన్నారట వీళ్ళు. సత్రాజిత్తును తన ఆశ్రితునిగా చేసుకొని వారి బారి నుండి కాపాడుటకే స్వామి ఆ మణిని అర్థించెను. కనుక ఎట్లయినా వీళ్ళ బారి నుండి ఈ సత్రాజిత్తును కాపాడాలి అనుకొని స్వామి ఆ మణిని అడిగాడండి. అది ఏ కాక అట్టి దివ్య ప్రభావవంతమగు మణి ప్రభు అధీనములో ఉండుట ఎల్లరకు క్షేమము కాని ఒక వ్యక్తి కడ నుండుట అతనికి క్షేమము కాదు. అంటే ఎందుకు అడిగాడు మణిని కృష్ణస్వామి అనే దానికి చెప్తున్నారు. అప్పుడు మరు అంటున్నాడు, అటులైన ఆ శమంతకమును తన కూతురకు సత్యభామతో కలిసి సత్రాజిత్తు స్వామికి ఎట్లు సమర్పించను? అప్పుడు అగస్త్యులు అంటున్నారు, తమకు ఇష్టము లేకున్నను స్వామి యందు సమర్పణ బుద్ధి లేకున్నను బలవంతునితో విరోధము కల్గునేమో అని భ్రమపడి వానిని ఆ యదువల్లభునకు ఇచ్చివేశెను. కానీ అతని కుమార్తెయకు సత్యభామ సౌశీల్యము, విద్య, సద్గుణ సంపద, ఔదార్యము కలదియు భూదేవి యొక్క అవతారమై పుట్టినదియు కావున ఆమె స్వామికి గాక వేరెవరికి చెందగలదు? మనకి సినిమాలలో చూపిస్తారండి, సత్యభామ అంటే ఎప్పుడు అహంకారంగా ఉంటుంది, అలుగుతూ ఉంటుంది అని చూపిస్తారు. కానీ అసలేంటో మనకి ఇక్కడ చెప్తూ ఉన్నారండి. అసలేంటి నిజానికి ఆవిడ ఎవరు అంటే ఆవిడ సౌశీల్యము, విద్య, సద్గుణ సంపద, ఔదార్యము కలదండి. భూదేవి యొక్క కుమార్తె కదండి, అంత ఓర్పు కలదట ఆవిడ. భూదేవి యొక్క అవతారమై పుట్టినది కావున స్వామికి కాక ఇంకెవరికి చెందుతుంది ఆవిడ అంటున్నారు. అగస్త్యుల వారు అంటున్నారండి, అందువలననే స్వామి తనపై సత్రాజిత్తు మోపిన నిందను అతి సమర్థముగా బాపుకొని
ఆ మణిని సమస్త పురప్రముఖుల సమక్షమున అతనికే తిరిగి ఇచ్చి అతని పుత్రికను మాత్రమే స్వీకరించెను. ఆ మణిని మళ్ళీ ఆయనకే తిరిగి ఇచ్చాటండి. కథలో చివర మనకి సత్యభామను మాత్రమే స్వీకరించి మణిని తిరిగి ఇచ్చాట. అప్పుడు దేవాపి అంటున్నాడు, అట్టి పరమ పురుషునందు కూడా నిందారోపణము జరుగుట చాలా ఆశ్చర్యకరము మరియు బాధాకరము అయిన విషయము. ఏ విధముగా స్వామిపై సత్రాజిత్తు నిందమోపెను, దానిని బాపుకొన్న విధానమును తెలిసి కొనవలెనని కుతూహలముగా ఉన్నది. అదేమిటయ్యా, కృష్ణస్వామి మీద నిందమోపటమేమిటి? ఆ సంగతి, ఆ విషయం చెప్పమని అడుగుతూ ఉన్నాడు దేవాపి. అప్పుడు అగస్త్యుల వారు అంటున్నారు, ఆ సత్రాజిత్తుని తమ్ముడు అయినటువంటి ప్రసేనుడు ఒకనాడు వేటకైపోవచ్చు ఆ మణిని మెడలో ధరించెను. దివ్య ప్రభాయుతమగు దానిని ధరించుటకు తనకు ఎట్టి అర్హత లేదని తెలియని అతడు తన గుర్రముపై దూరముగా ఉన్న వింధ్యాటవిలోనికి పోయెను. ఆ మణి నుండి ప్రసారితములగుచున్న ఎర్రని కాంతులను చూచి ఒక సింహము దానిని మాంసఖండముగా భ్రమించి గుర్రమును ప్రసేనుని సంహరించి మణిని నోటగరచుకొని పోయెను. అట్లు పోవుచున్న ఆ సింహమును సంహరించి వృక్షరాజకు జాంబవంతుడు ఆ మణిని తన గుహలోనికి గొంపోయెను. వేటకై వెళ్ళిన తమ్ముడు తిరిగి రాకపోవుట వలన నిశ్చయముగా కృష్ణుడే అతనిని వధించి మణిని హరించెనని సత్రాజిత్తు నిందా ప్రచారము గావించెను. అది వినిన స్వామి బలరాముని నగరమునకు కాపుగా నుంచి కొందరు యదు ప్రముఖులను వెంటనిడుకొని ప్రసేనుని వెదకుచూ పోయెను. వింధ్యాటవినందు ఒకచోట ప్రసేనుని కళేబరము, దానికి కొంత తాపున సింహము యొక్క కళేబరము కనిపించినవి. అచటి నుండి ఎలుగబంటి కాలి గుర్తులు కనిపింపగా వానిని అనుసరించుచూ ఒక కొండ గుహను చేరెను. గాఢాంధకార నిబిడమగు గుహలోనికి ఎల్లరనూ గొనిపోవుట క్షేమము కాదని యాదవులను అచటనే ఉండుడని తానా బిలమును ప్రవేశించెను. అట్లు లోనికి పోయిన అతనికి ఒక బాలుని దాది స్యమంతకముతో ఆడించుచున్న దృశ్యము కనపడెను. అంతటా అతడు మెల్లగా అడుగులు వేయుచూ సమీపింపగా ఆ నూతన వ్యక్తిని చూచిన దాది గట్టిగా అరచెను. ఆ సవ్వడికి లోన ధ్యానమున ఉన్న జాంబవంతుడు అతటికి వచ్చి క్రుద్ధుడై స్వామిపై పడెను. ఆ విధముగా ఇరువురకు 27 దినములు నిరాఘాటముగా భీకర పోరాటము సాగినది. 28వ దినమున తన బలము సంపూర్ణముగా క్షీణించినవాడై తననట్లు చేసిన కృష్ణుని సర్వలోక విభుడగు విష్ణునిగా దర్శించి అటుపైన అతనినే తన ప్రభువగు శ్రీరామునిగా ఎరిగి జాంబవంతుడు అతనిని శరణు వేడెను. తన స్వామి అని తెలియక అట్లు హింసించితనని పశ్చాత్తాపము నందెను. స్వామి అతని యందు ప్రేమపూరిత హృదయుడై తన చేతితో అతని శరీరమును నిమరగా అతడు ప్రశాంత చిత్తుడు స్వస్థుడు అయ్యను. స్వామి తాను వచ్చిన పనిని తెలుపగా అతడు పరమానందభరితుడై అతనికి స్యమంతకమును తన వద్ద పెరిగిన బాలామణియగు జాంబవతిని సమర్పించెను అని ఈ రకంగా ఆ జరిగినటువంటి వృత్తాంతాన్ని అగస్త్యుల వారు చెప్పారండి. అప్పుడు మరువ అడుగుతున్నాడు, ఈ జాంబవతితో స్వామి యొక్క వివాహము జరుగుటలో చాలా సూక్ష్మములను నిగూఢములను అయిన జ్యోతిశాస్త్ర రహస్యములు అంతర్గతములై ఉన్నట్లు మా గురుదేవులు సూచించి ఉన్నారు. సాధకుల జాతకములలో రాశి చక్రములందు తమరు సింహము నుండి కర్కాటక మిథున వృషభముల మీదుగా మేషము వరకు గల వ్యత్యస్త మార్గమున ప్రభావమును చూపి తమ అనుగ్రహముచే ఆయా సాధకులలో యోగ వికాసమును కలిగించువారనియు
అందువలన పై రహస్యములను వివరించి చెప్పుటకు తామే సమర్థులనియు మమ్ము తన వద్దకు మా గురుదేవులు పంపి ఉన్నారు. అంటే ఇక్కడ వీళ్ళు ఏమడుగుతున్నారంటే, ఇదిగో ఈ జ్యోతిశాస్త్ర రహస్యాలు చెప్పటానికి మీరే సమర్థులు, అందువలన మా గురువులైనటువంటి మైత్రేయుల వారు మీ దగ్గరికి మమ్మల్ని పంపారు. ఈ నిగూఢములైన జ్యోతిశాస్త్ర రహస్యాలు ఇందులో అంతర్గతములై ఉన్నాయి ఈ కథలో. ఏమిటవి అంటే వాటిని చెప్పటానికి మీరే సమర్థులు. సాధకుల జాతకములలో రాశి చక్రములందు మీరు సింహము నుండి, అంటే రివర్స్ అండి, మేషము, వృషభము, మిథునము, కర్కాటకము, సింహము, ఇది కదండి వరుస. కానీ రివర్స్ వరుస ఏంటి? సింహము, అక్కడి నుండి కర్కాటక, మిథున, వృషభముల మీదుగా మేషం వరకు గల వ్యత్యస్త మార్గము. ఆ మార్గంలో ప్రభావాన్ని చూపి మీ అనుగ్రహంచే ఆయా సాధకులలో యోగ వికాసమును కలిగిస్తారు మీరు, అందువలన మీ దగ్గరికి మమ్మల్ని పంపించారు అని అంటున్నారు. అప్పుడు దేవాపి అంటున్నాడు, అది ఏ కాక మన స్వామి పూర్వము రఘురాముడిగా దిగి వచ్చినప్పుడు తమరు ఆయనకు అతి సన్నిహితులై గురుస్థానమును కూడా అలంకరించి ఉండిరి. ఈ అవతారమున కూడా ఆయన అవతార ప్రయోజన సిద్ధికై సహకరించుచున్నారు. అంటే రామావతారంలో అగస్త్యుల వారు శ్రీరామచంద్రమూర్తికి గురుస్థానాన్ని వహించారు కదండి. అట్లాగే ఈ అవతారంలో కూడా ఆయన అవతార ప్రయోజనానికి మీరు సహకరిస్తూ ఉన్నారు, అంటే కృష్ణస్వామి అవతార ప్రయోజనానికి సహకరిస్తున్నారు. అట్లే జాంబవంతుడును శ్రీరాముని తన స్వామిగా సేవించి అప్పటి నుండి ఇప్పటి వరకు అతని పునర్దర్శనమునకై వేచియుండి దానిని పొందెను. కావున ఇందలి రహస్యములను తమరి నుండి ఉపదేశమునకై మేము తమ సన్నిధికి పంపబడితిమి. అంటే అగస్త్యుల వారు చెప్తున్నారండి, ఈ ఉదంతమునకు నాంది క్రిందటి భాద్రపద శుద్ధ చతుర్థి నాడు సంభవించినది. ఆనాటి సాయం సమయమున రుక్మిణి అందించిన క్షీరపాత్రయందు హస్తానక్షత్రగతుడగు చంద్రుని స్వామి చూచుట జరిగెను. దాని ఫలితముగా తాను నిందకు గురియగుట, దానిని బాపుకొనుటకై స్వామి ఈ లీలను ప్రదర్శించుట జరిగినది. అప్పుడు మరువంటున్నాడు, సామాన్య జీవులపై వలె స్వామి పైన కూడా ఇట్టి గ్రహ ప్రభావము పడుట ఎట్లు సాధ్యము? అయ్యా, మనలాంటి సామాన్యుల జీవుల మీద పడ్డదంటే పర్వాలేదయ్యా, కానీ అదిగో ఆయన ఎవరు? భగవంతుడు. ఆయన మీద కూడా గ్రహ ప్రభావం పట్టమేమిటి అని అడుగుతున్నాడండి మరువు గారు. అప్పుడు అగస్త్యుల వారంటున్నారు, ఇది స్వామిపై గ్రహ ప్రభావము పడుట కాదు, సకల జీవులపై పడిన గ్రహ ప్రభావమును చక్కదిద్దుటకు లీలార్థము స్వామియే దానిని స్వీకరించుట జరిగెను. మన మీద పడేటువంటి గ్రహ ప్రభావాన్ని చక్కదిద్దటం కోసమండి ఆయన దాన్ని స్వీకరించాడు. హస్తానక్షత్రము కన్యారాశియందు ఉండును కనుక అందలి చంద్రుడు, అనగా కన్యయందలి చంద్రుడే కనుక హస్తానక్షత్రగతుడైనటువంటి చంద్రుడు అంటే ఏంటండి? కన్యయందలి చంద్రుడు. ఈ కన్యారాశి చంద్రుని కుమారుడగు బుధుని క్షేత్రము కాగా, చంద్రుడు జీవుల మనస్సునకును బుధుడు బుద్ధికిని అధిపతులు కదా. మనస్సుకు అధిపతి చంద్రుడండి, బుద్ధికి అధిపతి బుధుడు. అందువలన మానసిక కక్షలో కొట్టుమిట్టాడుచున్న జీవుల ప్రజ్ఞలను బుద్ధిమయ కక్షలోనికి ఆరోహణము చేయుంచుటయే ఇందలి స్వామి లీలా. అంటే మానసిక కక్షలో తిరుగుతూ కొట్టుమిట్టాడుతూ ఉండేటువంటి జీవులున్నారే, వీళ్ళని పై స్థాయికి తీసుకెళ్ళాలి, అంటే బుద్ధిమయ కక్షలోనికి ఆరోహణం చేయించాలి. ఇదండి స్వామి లీల. ఇది ఏ కాక ఊర్ధ్వలోకముల నుండి దిగివచ్చు దివ్య వాక్కుకు అధిదైవమగు గణపతియే హస్తానక్షత్రమునకు ఉన్నత కక్షయందు అధిదైవము కూడా.
హస్తానక్షత్రమునకు అదిగో ఆ ఉన్నత కక్షి యందు అధిదైవం ఎవరు? గణపతి. ఈయన దివ్యమగు వాక్కుకు అధిదైవము ఈ గణపతి. కావున అతనిని కూడా స్వామి తనలోనికి ఆవాహనముగా గావించుకొని తిరిగి వ్యాసునిలోనికి అతని శిష్యులలోనికి ఆ వెలుగును ప్రసరింపచేసెను. దీని ప్రభావముననే రాబోవు కాలమున సమస్త జీవులకు సార్వకలికోపదేశముగా స్వామి దివ్య వాక్కు ఉపదేశమై వెలికి వచ్చుటయు ఆ మొత్తము వ్యాసుని నుండి గ్రంథరూపముగా దిగివచ్చుటయు తదుపరి సుఖ వైసంపాయన సూతాదుల వ్యాఖ్యాన రూపమున వెలయుటయు జరగనున్నది. అంటే మహాభారతం గురించి చెప్తూ ఉన్నారండి. అప్పుడు దేవాపి అంటున్నారు, మొన్నటి శ్రావణ బహుళాష్టమి నాడు మన స్వామి 28వ జన్మదినోత్సవము శ్రావస్తి గుహలలో అతి పవిత్రమగు రీతిలో నిర్వహింపబడినది. ఆనాడు ద్వారవతిలో స్వామి చేసిన వేణుగానము ఆ హిమాలయ సీమల సోకి అచటి హిమఫలకములను కరగించి పవిత్ర నది తోయముగా మార్చుటను తిలకించిన మా హృదయములను పులకించి ఆ స్థితినే పొందిరవి. ఆ తరువాత 5వ నాడే స్యమంతకమును అన్వేషించుటకు స్వామి బయలుదేరినని తెలిసినది. అప్పుడు అగస్త్యుల వారు అంటున్నారు, స్వామి జన్మమునందలి జ్యోతిశాస్త్ర రహస్యములను మీకు ఇప్పుడు వివరింపదగిన సమయము ఆసన్నమైనది. అంటే శ్రీకృష్ణ స్వామి ఆయన జన్మమునందలి జ్యోతిశాస్త్ర రహస్యాలను చెప్తూ ఉన్నారండి. సింహరాశి యందు సూర్యుడు ప్రవేశించుచున్న సమయమున స్వామి జన్మించుట జరిగినది. ఎప్పుడండి స్వామి జన్మించింది? సింహరాశి యందు సూర్యుడు ప్రవేశించేటువంటి సమయం. ఆయన జన్మము అర్ధరాత్రమున జరిగినది కావున వృషభరాశి యొక్క శీర్షోదయ సమయము ఆయన యందు లగ్నమైనది. ఆయన జన్మ నక్షత్రము రోహిణి కావున చంద్రుడును వృషభమునందే ఉచ్చస్థానమున నిలిచి ఉన్నాడు. చంద్రుడు ఎక్కడున్నాడండి? వృషభమునందు ఉచ్చస్థానంలో ఉన్నట్టండి. ఎందుకని? రోహిణి కదండి ఆయన నక్షత్రం. అది ఈ విధముగా స్వక్షేత్రమునందలి సూర్యుడు ఆత్మజ్ఞానమునకును దివ్య ప్రేమకును కారకుడయ్యను. ఆయనకి ఆత్మజ్ఞానము, దివ్య ప్రేమ, ఇదిగో ఈ జ్యోతిశాస్త్రములోని ఈ విషయములో అందువల్ల ఈ రెండు కూడా చక్కగా మనకు అర్థమవుతున్నాయి అంటున్నారండి. ఉచ్చయందలి చంద్రుడు జీవుల మనములందు ఆహ్లాదము కలిగించు తత్వమునకు కారణభూతుడయ్యను. ఆయన అందరి జీవులకు ఆహ్లాదాన్ని ఇచ్చేటువంటి వాడు. జ్యోతిశాస్త్రపరంగా ఎలా ఇది వచ్చింది ఆయనకంటే కనుక అదిగో ఉచ్చ చంద్రుడు ఉన్నాడుగా, అందుకని వ్యాసమైత్రేయాదులు వారి శిష్య ప్రశిష్యులను అగు ఉత్తమ సాధకులలో మూలాధారము నుండి సహస్రారము వరకు గల సాధారణ చక్రములతో పాటు వృషభస్థానమగు కంఠమునకు భ్రూమధ్యమునకు నడుమనున్న ప్రదేశమునకు వెనుకగా పనిచేయుచుండు 7 కేంద్రములుండును. 7 కేంద్రాలు ఉన్నాయి కదండి. ఈ 7ంటిని వానికి అధిదేవతలగు సప్త ఋషులతో అనుసంధానము కలిగించుటకే స్వామి తన జన్మదినోత్సవము జరుపుకున్న అనతి కాలముననే సప్తర్షి స్వరూపుడగు జాంబవంతుని వద్దకు బయలుదేరుట జరిగినది. ఇప్పుడు మనకి అర్థమయ్యేది ఏంటండి? జాంబవంతుడు ఎవరు? సప్తర్షి స్వరూపుడు. అదొకటి. రెండోది, కృష్ణస్వామి ఏం చేస్తూ ఉన్నాడు? 7 కేంద్రాలు ఉన్నాయి కదా. ఈ 7 కేంద్రములకు అధిదేవతలు ఎవరు? సప్తర్షులు. ఈ 7 కేంద్రాలకు ఆ సప్తఋషులతో అనుసంధానము కలిగించటము అది చేస్తూ ఉన్నారండి. అందువల్ల ఆయన సప్తర్షి స్వరూపుడైనటువంటి జాంబవంతుడి దగ్గరికి బయలుదేరాడు.
ఈ కార్యక్రమమే స్వామి తన పూర్వావతారమున జాంబవంతుని తన అనుచరునిగా చేసుకొని నిర్వహించెను. పూర్వమే రామాయణ కాలంలోనే శ్రీరామచంద్రమూర్తికి ఈ జాంబవంతుడు అనుచరుడు కదండి. ఆ కారణము చేతనే ఈ అనుసంధానమునందుకొన్న హనుమత్ వాల్మీక్యాదులు స్వామి అవతార గాథను వేదాత్మకముగా సమన్వయించి జీవులకు అందించిరి. అది ఈ నడుమ కాలమున లుప్తమగుట వలన దీనిని ఇప్పుడు స్వామి మరలా చేపట్టెను. స్వామి పూర్వావతారమునకును ప్రస్తుత అవతారమునకును జ్యోతిషపరమైన విశేష సంబంధము చమత్కారముగు లీలగా మనకు గోచరించుచున్నది. శ్రీరాముడు సూర్యునకు ఉచ్చయగు మేషరాశి యందు జన్మించగా శ్రీకృష్ణుడు సూర్యుని స్వక్షేత్రమగు సింహరాశి యందు జన్మించెను. శ్రీరాముడు జన్మించింది ఎప్పుడండి? సూర్యునికి ఉచ్చ అయినటువంటి మేషరాశి యందు ఆయన జన్మించాడు. మరి కృష్ణస్వామి సూర్యుని స్వక్షేత్రము ఏమిటది? స్వక్షేత్రము సింహరాశి, అందున జన్మించాడు కృష్ణస్వామి. చంద్రుడు కర్కాటకమునందుండి లగ్నము కూడా అదియే అయినప్పుడు శ్రీరాముడు జన్మించెను. చంద్రుడు ఉచ్చస్థానమగు వృషభమునందుండి అదియే లగ్నముగా ఉన్నప్పుడు శ్రీకృష్ణుడు జన్మించెను. దీనివలన వీరిరువురును పరిపూర్ణ జ్ఞాన ప్రకాశ స్వరూపులును ప్రసన్న చిత్తులును అయి ఉన్నారు. వృషభ లగ్నమున చంద్రుడు స్థితుడైన జాతకునకు చంద్రశేఖరుడగు శివుడు ఉపాస్య దైవము. వృషభ లగ్నంలో చంద్రుడు స్థితుడైనటువంటి జాతకుడు అతనికి ఎట్లా ఉంటుంది అంటే చంద్రశేఖరుడగు శివుడు అతనికి ఉపాస్య దైవమవుతాడు. కావున ఇక కృష్ణుడు శివుని గూర్చి తపస్సు చేయుటకు వెడలబోవుచున్నాడు. కృష్ణస్వామి శివుణ్ణి గూర్చి తపస్సు చేయడానికి వెళ్ళబోతున్నాడయ్యా, అందువల్లనే అని అంటున్నారండి. అప్పుడు మరువు వారంటున్నారు, సత్రాజిత్తు సోదరుడుగు ప్రసేనుడు చిరకాలము నుండి వేటాడుడలో ఆరితేరిన వాడే కదా, అట్టివాడు ధనుర్ధారి అయి అశ్వారూఢుడైపోవుచుండగా ఒక సింహము అతనిని వధించుట ఎట్లు సంభవించెను? ప్రసేనుడు తక్కువవాడా? అతన్ని సింహం వధించటం ఏమిటి? పైగా ధనుర్ధారి అయి ఉన్నాడు కదండి, వేటాడులో ఆరితేరినవాడు, గుర్రంపై పోతున్నాడు అంటే అప్పుడు అగస్త్యులు అంటున్నారు, దివ్య ప్రభావయుతమగు స్యమంతకమును ఎట్టి అర్హతయు లేని ప్రసేనుడు ధరించుట వలన అతడు మానసిక స్థైర్యమును భౌతిక శౌర్యమును కోల్పోయెను. అందువలన ఒక సింహము అతనిని అంతమొందింప కలిగినది. ఇతని ఇట్టి మూర్ఖతకు కారణము అతడు అగ్నితత్వపు రాశియగు ధనస్సుకు చెందిన అధః ప్రకృతి ప్రభావమున జన్మించుటయే. కావున అగ్నితత్వమునకు చెందిన సింహరాశికి ప్రతీక అయిన సింహము ఒకటి అతనిని సంహరించెను. అతడు ధనస్సునందలి మొదటి నక్షత్రమగు మూలయందు పుట్టినవాడు. ఈ నక్షత్రము మూలాధారమును సూచించెను. ఉద్బుద్ధము కాని మూలాధారమున అతని ప్రజ్ఞ నిలిచి ఉండుటచే అతడు అట్లు చేయుట సంభవించినది. అదియే కాక సాధకుల యందలి మౌఖ్యము ధనస్సు యొక్క అధః ప్రకృతిని సూచించును. దీనిని సింహరాశికి చెందిన ఇచ్ఛాశక్తి అతిక్రమించుటయే ప్రసేనుని సింహము చంపుటగా జరుగునట్లు స్వామి సంకల్పించెను. జ్యోతిష్ శాస్త్రంలోని అనేక రహస్యాలు చెబుతూ ఉన్నారండి. ఏమండి, మాకు జ్యోతిష్ శాస్త్రము తెలియదు కదా, రాదు కదా అంటే అదేం పర్వాలేదండి, విందాం, ముందు చక్కగా విందాము, శ్రవణం చేద్దాము. చిన్నగా భగవానుడి అనుగ్రహం కలిగినప్పుడు ఆ జ్యోతిష్ శాస్త్రము మనం కూడా నేర్చుకుందాము. అప్పుడు ఇంకా చక్కగా అర్థమవుతాయి. విన్నా కూడా చాలండి, మనకి ఆ విషయము కొంత అవగతం అవుతుంది. అప్పుడు దేవాపి వారు అంటున్నారు,
అటులైన గుహలో నివాసము ఏర్పరచుకొని తపోనిష్టలోనున్న జాంబవంతుడు అందుండి వెలుపలికి వచ్చి సింహమును చంపి మణిని గ్రహించుటలో కూడా ఇట్టి విశేషములు కలవా అంటే అప్పుడు అగస్త్యుల వారు చెప్తున్నారు. గుహ సింహరాశిని సూచించును అనగా ఆత్మస్థానమగు హృదయము దీనిచే సూచింపబడుచున్నది. సింహము సూర్యునకు స్వస్థానము. జాంబవంతుడు సప్తర్షి మండలము యొక్క వ్యక్త స్వరూపుడే కదా. మనం ఆల్రెడీ చెప్పుకున్నాం, జాంబవంతుడు సప్తర్షి మండలము యొక్క వ్యక్త స్వరూపుడు అని చెప్పుకున్నామండి. శమంతకము సూర్యుని యందలి ఆత్మజ్ఞానమునకు ప్రతీక. ఈ సూర్యునకు పూర్వులు గురువులు అగు సూర్యులే సప్తర్షులు. ఎవరి సప్తర్షులు అంటే అదిగో ఈ సూర్యునకు పూర్వులైనటువంటి వాళ్ళు, గురువులైనటువంటి వాళ్ళు, వాళ్ళేనయ్యా సప్తర్షులు అంటున్నారు. వారు ఆది పురుషుడగు నారాయణుని నుండి సృష్టికర్తయగు బ్రహ్మద్వారమున ఈ ఆత్మజ్ఞానమును పొందినవారు. అట్టి ఈ జ్ఞానజ్యోతిని తమ శిష్యుడగు సూర్యునకు అందించిరి. అటుపైన సూర్యుని కిరణములే సూర్యవంశ ప్రభువులుగా ఈ ధరణిపై దిగివచ్చి ఈ జ్ఞానమును జీవులకు అందించిరి. సూర్యవంశ ప్రభువులు అంటే రామచంద్రమూర్తి వంశం అండి. ఆ సూర్యవంశ ప్రభువులు ఎవరు? అదిగో సూర్యకిరణాలే. సూర్యకిరణాలే ఈ భూమిపై దిగి వచ్చినయి, ఈ జ్ఞానాన్ని జీవులకు అందించినయి అంటున్నారు. కాలక్రమమున ఇది నష్టమై కేవలము సాధకులయందు మాత్రమే నిలిచి ఉన్నది. దీనిని భౌతికమగు ఒక మణి విశేషముగా భ్రమించిన సత్రాజిత్తు సూర్యుని నుండి అందుకొన్నను సద్వినియోగపరచలేకపోయెను. ఈ విధముగా నష్టమైన ఈ జ్యోతిని సప్తర్షులు తిరిగి తీసుకొనుటయే జాంబవంతుడు సింహమును చంపి స్యమంతకమును గ్రహించుట. అదండి ఈ జ్యోతిని సప్తర్షులు తిరిగి తీసుకోవటం. అదేనయ్యా జాంబవంతుడు సింహాన్ని చంపటం అంటే, ఆ శమంతకాన్ని తీసుకోవటం అంటే అర్థం అది. అప్పుడు మరువు అంటూ ఉన్నారు, మరి స్వామి జాంబవంతునితో 27 దినములు పోరు సల్పుటలో కూడా విశేషం ఉన్నదా? ఇక్కడ మనకి ఏం చెప్పారు? 27 రోజులు వాళ్ళిద్దరిలో మధ్యలో యుద్ధం జరిగిందని చెప్పారు కదండి. ఏమిటి ఈ అంకె అంటున్నాడండి మరువు. అప్పుడు అగస్త్యుల వారు అంటున్నారు, సప్తర్షి మండలమునకు నక్షత్ర మండలమునకు కల సంబంధమే ఈ 27 దినముల యుద్ధముచే సూచింపబడినది. ఏ రెంటికి సంబంధం అండి? సప్తర్షి మండలానికి, నక్షత్ర మండలానికి. ఈ రెంటికి గల సంబంధమే అదిగో ఈ 27 దినముల యుద్ధముచే సూచించబడిందట. అట్లే 27 నక్షత్రములను చంద్రుడి 27 దినములలో చుట్టివచ్చును. చంద్రుడు 27 రోజుల్లో చుట్టి వస్తాడండి. సప్తర్షి మండలము ఒక్కొక్క నక్షత్రమునందు 100 మానవ సంవత్సరముల కాలము సంచరించును. 100 మానవ సంవత్సరాల కాలము సంచరిస్తారటండి. ఎవరు? సప్తర్షి మండలము ఒక్కొక్క నక్షత్రమందు అండి. కావున ఇది 27 నక్షత్రములను చుట్టి వచ్చుటకు 27 శతాబ్దములు పట్టును. అదియే దేవమానమున 27 దినములు కదా. అంటే దేవతల దేవమానము ఆ లెక్క వేరండి. ఆ లెక్క ప్రకారం 27 దినాలు. కృష్ణుని దేహము జ్యోతిష్ఠోమ చక్రముగా వర్తించును. ఇట్లు జాంబవంతుడును కృష్ణుడును దివ్యులే. కావున లీలార్థమైన వారి యుద్ధము 27 దినములు జరిగెను. మరి ఒక ముఖ్య విశేషము ఏమనగా, ఈ ఉదంతము జరుగుచున్న సమయముననే సప్తర్షి మండలము ఆశ్లేష నక్షత్రమును ప్రవేశించుచుండెను. ఆశ్లేష సర్ప నక్షత్రము. సప్తర్షులు జీవులయందలి మూలాధారము నుండి సహస్రారము వరకు గల సప్తకేంద్రములకు అధిపతులు. ఎవరి సప్తర్షులు అంటే కనుక మనకు మూలాధారం నుండి సహస్రారం వరకు ఉండేటువంటి 7 కేంద్రాలు ఉన్నాయి కదండి, వాటికి అధిపతులు ఈ సప్తర్షులు. అందు సర్పనక్షత్రములో
వారి ప్రవేశము జీవులలో నష్టమై ఉన్న కుండలిని యోగ వికాసము యొక్క ప్రారంభమును సూచించును. కుండలిని యోగ వికాసము దాని యొక్క స్టార్టింగ్, ప్రారంభాన్ని సూచిస్తుంది. దేవాపి వారు అంటున్నారు అప్పుడు, స్యమంతకము ఆత్మజ్ఞానమునకు ప్రతీక అని తమరు సెలవిచ్చిరి. మరి దానిని భక్తుడకు జాంబవంతుడు జ్ఞానమునకు మూలపురుషుడు అగు స్వామికి సమర్పించుట అనగా అర్థమేమి? అట్లు సమర్పింపబడిన తరువాత దాని ప్రభావము ఈ భూమిపై ఎట్లు ప్రవర్తిల్లగలదు అంటే అప్పుడు అగస్త్యుల వారు చెప్తూ ఉన్నారు, స్వామి సమస్త జ్ఞానమునకు మూలమైన వాడు అనుటలో సందేహము లేదు. కానీ అట్టి మూలపురుషుడే భౌతిక దేహధారి అయి దిగి వచ్చినప్పుడు గురువు నుండి జ్ఞానమును గ్రహించుట లీలార్థము మరియు సదాచార నిరూపణార్థము సంభవించును. స్వామి రఘురాముడిగా అవతరించినప్పుడు నా నుండి ఐంద్రీ మంత్రమును ఆదిత్య హృదయ విద్యను ఉపదేశముగా పొందెను కదా. ఆయన సర్వజ్ఞుడు అయినా సరే లీలార్థము మరియు సదాచారము, మంచి ఆచారము, అది నిరూపణార్థము జ్ఞానమును గ్రహించుట అనేటువంటిది సంభవిస్తుంది. అందువల్లనే అయ్యా ఆయన రాముడిగా ఉన్నప్పుడు నా నుండి ఐంద్రీ మంత్రమును ఆదిత్య హృదయ విద్యను ఉపదేశముగా పొందాడు కదా అంటూ ఉన్నారండి అగస్త్యుల వారు. క్షీరసాగరము అనబడు తారకా వ్యూహమున గల దివ్య ప్రకాశమే కృష్ణుని దేహ వ్యూహముగా దిగివచ్చినది. ఆ ప్రకాశమునందలి ఒక కాంతి ప్రవాహమే బ్రహ్మరుద్రాది తారకల మీదుగా పయనించి సప్తర్షి మండలముగా కట్టుకొనినది. అందువలన సప్తర్షి స్వరూపుడగు జాంబవంతుడు స్వామి భక్తులపై ఆత్మజ్ఞాన స్వరూపమగు స్యమంతకమును నమస్కారపూర్వకముగా స్వామికి సమర్పించుకొనెను. ఈ విధముగా సప్తర్షుల ద్వారమున ఈ జ్ఞానము అందింపబడుటతో ఈ భూమిపై 7 అను సంఖ్యకు సంబంధించిన విజ్ఞాన విశేషమంతయు వ్యాప్తి చెందును. దీనివలన ఈ భూమిపై 7 జాతులు, 7 ఉపజాతులను సూర్యుని 7 కిరణములను అనుసరించి వర్తించును. వారి యొక్క పరిణామమునకు ఆధిపత్యము వహించి సూర్యకిరణములను అనుసరించి దిగివచ్చిన 7 పరమగురువులు పనిచేయుచుందురు. 7 పరమగురువుల్ని చెప్పారు కదండి. వీళ్ళు ఎట్లా పనిచేస్తారు అంటే కనుక సూర్యకిరణములను అనుసరించి దిగి వచ్చినటువంటి 7 పరమగురువులు వారి యొక్క పరిణామమునకు ఆధిపత్యము వహించి పనిచేస్తూ ఉంటారు అంటున్నారండి. వారికి అధ్యక్షుడుగా రాబోవు యుగమున మీ గురువగు మైత్రేయుడు స్వామిచే నియమింపబడును. 7 మాస్టర్స్ అండి. ఆ 7 మీరిరువురును మొదటి వారగుదురు కావున మీకు ఈ రహస్యములు వివరింపబడినవి. ఆ 7 ఇగో మీ ఇద్దరు మొదటివారు. ఎవరండి? మరువు గారు, దేవాపి గారు, వీళ్ళిద్దరు మొదటివారు. అందువలన మీకు ఈ రహస్యాలు వివరింపబడినవి అంటున్నారు. పైన చెప్పబడిన జ్ఞానమే మీ 7 ద్వారమున దివ్య జ్ఞానము అను పేర ఈ 7 జాతుల వారికి రాబోవు యుగమున అందింపబడును. ఇది వినుచున్న మరువునకును దేవాపికిని బాహ్యస్మృతి సమసిపోయి ఈ మొత్తము దృశ్యము దర్శనమిచ్చెను. కొంత తడవైన వెనుక కన్నులు తెరచి అగస్త్యుల వారితో ఇట్లనిరి, ఈ మొత్తము ప్రణాళికా వ్యూహమున తమరు ఎట్టి పాత్రను నిర్వహించుచున్నారు అని అడిగితే అప్పుడు అగస్త్యుల వారంటున్నారు, స్వామి నన్ను ఆదేశించినట్లు ఈ రాబోవు మానవ జాతులను సప్తర్షి మండలపు ప్రభావములతో అనుసంధించుటయే నా ముఖ్యమైన కర్తవ్యము. దానితో పాటు ఈ భూమి యొక్క కుండలికిని ఇతర గ్రహ కుండలినులకును తద్వారమున బ్రహ్మాండ కుండలికిని సంబంధమును
సామరస్యమును సాధించుచు మైత్రేయుని ప్రణాళికతో సహకరింపగలను. అంటే మాస్టర్ సివివి గారండి. రాబో మానవ జాతులను అంటున్నారు కదండి. అప్పుడు దేవాపి వారు అంటున్నారు, స్యమంతకముతో పాటు స్వామికి సమర్పింపబడిన జాంబవతి సర్వదా బ్రహ్మచారియగు జాంబవంతునకు కుమార్తె అగుట ఎట్లు సంభవించిను అంటే, ఏమయ్యా జాంబవంతుడు బ్రహ్మచారి కదా, మరి ఆయనకి కుమార్తె ఏమిటి అని అడుగుతున్నాడు. అప్పుడు అగస్త్యుల వారు అంటున్నారు, జాంబవంతుడు ఎప్పటికీ గృహస్థాశ్రమమును స్వీకరింపలేదు. సప్తర్షుల సమాహార ప్రకృతియే ఒక స్త్రీ శిశువుగా అతనికి సాక్షాత్కరించినది. అయోనిజ అగు ఆమెను భక్తి శ్రద్ధలతో పెంచిన సంస్కారము వలన స్వామి సాన్నిధ్యమును పొందినవాడై ఆమెను అతనికి జాంబవంతుడు సమర్పించుకొనెను. ఇందు ఒక విశేషమున్నది. మన స్వామి అవతరించుటకు ముందు హిమాలయ సీమలందు శైలపుత్రి పరాశరులకు దర్శనమిచ్చినప్పుడు ఆకాశమునే తన పుత్రుడగు గుహునిగా కొనివచ్చి అతడే ప్రకృతిమూర్తులకు స్త్రీలచే పరివేష్టింపబడి ఉండు పురాణ పురుషుడుగా దిగివచ్చునని తెలిపినది. శైలపుత్రి చెప్తుంది కదండి, పురాణ పురుషుడుగా దిగి వస్తాడని. ఆ ప్రకృతులలో ఒకటియే ఈ జాంబవతి. ఆ గుహుడే కృత్తికల స్తన్యముతో పెరిగిన కార్తికేయుడు కదా. అందువలన సప్తర్షి ప్రజ్ఞల నుండి అవతరించిన ప్రకృతి స్వరూపిణియగు ఈ జాంబవతిని కార్తికేయుని అవతారమగు కృష్ణుడు పరిణయమాడుట సంభవించినది. సాధకులయందు సంకల్పశక్తికిని దివ్య ప్రేమకును సమన్వయాత్మకమగు అనుసంధానమును తన ఈ పరిణయము ద్వారమున స్వామి సంకల్పించెను. జీవులలోని సంకల్పశక్తిని ఈ మరువును దివ్య ప్రేమను నీవును ప్రచోదనము చేయు పరమ గురువులుగా స్వామిని మిమ్ము అనుగ్రహింపబోవుచున్నాడు. అప్పుడు మరువు వారు అంటున్నారండి, మరి ఈ సత్రాజిత్తు కుమార్తెయగు సత్యభామను పరిణయమాడుటలో కూడా స్వామి ఇట్టి విశేషమును సంకల్పించరా అంటే, అప్పుడు అగస్త్యుల వారు చెప్తున్నారు, భూదేవి యొక్క అవతారమే కదా సత్యభామ. ఆమెను స్వామి చేపట్టుట అనగా భౌతిక జీవనములోనికి పతనము నొందిన జీవుల ప్రజ్ఞలను మరలా దివ్యత్వములోనికి ఉద్ధరింపబడుటయే. దీనికి సంబంధించిన ప్రణాళికయే యుగాంతము నుండి రాబోవు యుగాంతము వరకు కొనసాగుచుండును. ఏమిటండి ఆ ప్రణాళిక? ఏమిటి అంటే, ఇదిగో భౌతిక జీవనంలోకి పతనము చెందినటువంటి జీవుల ప్రజ్ఞలున్నాయే, వాళ్ళని ఆ ప్రజ్ఞల్ని మళ్ళీ ఉద్ధరించాలి, దివ్యత్వములోనికి ఉద్ధరింపబడాలి. అది అగస్త్యుల ఉపదేశామృతమును గ్రోలి అందు మునిగి ఉన్న మరువునకును దేవాపికిని ఈ మొత్తము వృత్తాంతమంతయు తమ హృదయాంతరాళముల నుండి దివ్య ప్రభగా వెలువడి భూమండలమంతయు విస్తరించుచున్నట్లు అందు ఈ లీలలు దర్శించుచున్న సాధకులు దివ్యత్వములోనికి ఉద్ధరింపబడుచున్నట్లు గోచరమయ్యను. పులకితులై కనులు తెరచిన వారిద్దరూ మందస్మిత ప్రసన్నులై ఉన్న అగస్త్యులకు సాష్టాంగ దండ ప్రణామములు ఆచరించి వారి ఆశీస్సులను అందుకొన్నవారై శ్రావస్తి వైపునకు ప్రయాణోన్ముఖులైరి అనంటూ ఈ అధ్యాయాన్ని పూర్తి చేశారండి. మనము కూడా ఈరోజు ఇక్కడితో పూర్తి చేసుకుందాము. రేపటి రోజున మనము 14వ అధ్యాయంలోనికి ప్రవేశిస్తాము అని సవినయంగా మనవి చేసుకుంటూ, స్వస్తి వాసుదేవా.